నంద్యాలలో వైసీపీ జిల్లా విస్తృత స్థాయి కూటమి ప్రభుత్వ తీరును ఎండగడతాం. ఈ సమావేశానికి ఏడాది పాలనలో ప్రజలకు ఏమీ చేయలేదు, మేనిఫెస్టో అమలు చేయకపోవడంతో జరిగిన నష్టం ప్రజలకు వివరించాలి. విడుదల వారీగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్ర, నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, గంగుల బీజేందర్ రెడ్డి, నందికొట్కూరు డాక్టర్ ప్రసాద్ హాజరయ్యారు. సమావేశం కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 ఫిబ్రవరిలో జమిలీ ఎలక్షన్లు వస్తాయని ప్రహ్లాద్ జోషి చెప్పారని అన్నారు. వైసీపీ నాయకులు సిద్ధం కావాలని, వైసీపీ హయాంలో ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టించుకోలేదని, కార్యకర్తలు లేనిదే పార్టీ లేదని, పునాది అనేది ఉంటేనే బిల్డింగ్ నిలబడుతుంది కాబట్టి కార్యకర్త లేనిదే నాయకులే లేరని అన్నారు. తగినంతగా బాధ్యత వహిస్తామని, కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. తప్పకుండా గ్రామ స్థాయి దాకా తీసుకుపోయి గ్రామాలలో ఇప్పుడు దాకా మనం గ్రామ కమిటీలు కొన్ని వేస్తారు, కొన్ని వేయలేదు. అలా వేయి ఉంటే గ్రామ కమిటీలు వేసుకుంటూ ఆ గ్రామంలో ఈ కార్యక్రమాలు నిర్వహించే ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో అవన్నీ కూడా మనం చూసా తప్పకుండా చూస్తా ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? అక్రమంగా కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టేదే కాకుండా బ్లాక్ మెయిల్ చేయడం, ఈ నేలకు మందమని చెప్పి చెప్తూ ఉన్నాడంటే మరి ఎంత గర్వంగా అహంకారిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం అందరూ కూడా ఆలోచన చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఏదైతే కార్యక్రమం ఏదైనా కూడా మనం ఇంకా కొంచెం ఆలస్యంగా మొదలు పెడితే బాగుంటుందనే అభిప్రాయం కొంతమంది నాయకుల్లో ఉంది. కానీ నేను ఉంటే మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 3 రోజుల ముందరే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు చెప్పారు, ఫిబ్రవరి 2027లో జమిలీ ఎన్నికలు వస్తా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఫిబ్రవరి 27 మరి ఆ ఎన్నికలకు సమాయత్తం కావాలా? మనం ఏదో ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నామంటే, మనం ఒత్తిడి చేస్తూ ఉన్నాం చంద్రబాబు ప్రభుత్వం మీదంటే పథకాలన్నీ ఇచ్చేస్తాడు, మళ్ళీ పథకాలు ఇస్తే ఓట్లు ఆయనకే వేస్తారు కదా అంటే, మనం ఎన్నో పథకాలు ఇచ్చాం, మనకు ఓట్లు వేస్తారా అని అడుగుతా ఉన్నాను. కాబట్టి వాటికి సంబంధం లేకుండా ఆయన ఎన్ని పథకాలు ఇచ్చుకొని ఏమైనా చేయని ఆయన చిత్తశుద్ధి ప్రజలు ఇప్పటికే శంకించారు. కాబట్టి మనం జమిలీ ఎన్నికలకు తయారయ్యే విధంగా 2027 ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలకు తయారయ్యే విధంగా ఇప్పటి నుంచే మనం పార్టీని పటిష్టం చేయాలా. గ్రామాలలో ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ తీసుకుపోయి విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా వేదిక మీద ఉన్న మా నాయకులందరూ, అదేవిధంగా వేదిక ముందు ఉన్న మిత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు క్రమం తప్పకుండా ఈవెంతో కరోనా వచ్చిన రోజు కూడా అదే దానికి కూడా భయపడకుండా ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి కూడా 70,000 కోట్ల రూపాయలు, అంటే దగ్గర డీపీటీ ద్వారా కానీ నాన్ డీపీటీ ద్వారా కానీ 70,000 కోట్ల రూపాయలు ప్రజానికానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇవ్వడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్. అంటే ఒక సంవత్సరానికి 70,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఈరోజు ఒక సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 1 రూపాయి కూడా ఎదుర్చకుండా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ రోజు నిన్ననే మనమంతా కూడా ఇంత పెద్ద ఎత్తున అమ్మఒడి గురించి కానీ, రైతు భరోసా గురించి, రైతు ఇబ్బందుల గురించి కానీ పెద్ద ఎత్తున మనం పోరాటాలు చేస్తుంటే నిన్ననే తల్లి వందనం అని చెప్పేసి దాంట్లో 87 లక్షల మందికి ఇవ్వాల్సి వస్తే 13,000 కోట్ల చిల్లర ఇవ్వాల్సి వస్తే 8,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రోజు ఇచ్చి దగ్గర 57 లక్షల మందికి మాత్రం ఇచ్చి మిగతా 30 లక్షల మందికి ఇవ్వాల్సిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఎవరు మీ దగ్గర కూడా ఫోన్ లో ఆన్ చేసి మీరు ఏ డేటాలోకి వెళ్ళినా కానీ మీకు అంతా కూడా క్లారిటీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇంకా దాన్ని ప్రాసెసింగ్ లో పెట్టాము, దాన్ని ఇంకా ఏదో ప్రాసెస్ చేసినప్పుడు కొంతమందికి వస్తారని చెప్పి మభ్య పెట్టడం వల్ల చాలా మంది ఇంకా రోడ్డు మీద రావట్లేదు. త్వరలోనే వాళ్ళందరూ కూడా కడుపు వాళ్ళందరూ కూడా రోడ్డు మీద రావడం జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని కూడా ఎందుకంటే ఒక సంవత్సరంలో ఎన్ని ఇవ్వవలసింది, ఈ రోజు ఆ సూపర్ 6 హామీలు అవన్నీ కూడా కల్పించేస్తే
37,000 కోట్లు, 1,00,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అంటే దగ్గర 1,00,000 కోట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అంతా కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకుని రేపు పొద్దున ఇక్కడ నుంచి తాలూకాకు వచ్చినప్పుడు తాలూకా నుంచి మండలానికి తీసి మండలం నుంచి గ్రామాలలో మనం ఎక్కువ ఎలివేట్ చేయాల్సిన గ్రామాలలో అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామాలలో ఉన్న వాళ్ళకే తెలియాల్సినవన్నీ కూడా ఆ గ్రామాలలో మనం పోయినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు పనుల కాలం కాబట్టి మీకు 7 రోజులు టైం ఉంటుంది, 7-8 రోజులు టైం ఉంటుంది ఒక మండలానికి. 7-8 రోజులు రోజు 2 రోజులు గ్రామాలలో ఎన్నిక చేసుకుని సాయంత్రం కూడా ప్రజలందరూ ఉన్నప్పుడు పోయి ఈ కార్యక్రమాల్లో ఆ గ్రామంలో ఎంత మోసపోయారని మనం తెలియజేయాలా. ఆ తర్వాత వాళ్ళ నిర్ణయం ఏమన్నా ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ప్రజలు తప్పకుండా బుద్ధులు వాళ్ళు తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం ప్రజల్లో తీసుకువెళ్లి విజయవంతం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మోసం అని చెప్పచ్చు. ఎందుకంటే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని దీని అర్థం. అయితే ఈరోజు చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ రోజు మేనిఫెస్టో అంటేనే ఒక వేస్ట్ పేపర్ గా భావించి ఆ రోజు వెబ్సైట్ లో నుంచి తొలగించిన పరిస్థితిని మనందరం కూడా గమనించాం. అదే గతంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేనిఫెస్టో అంటేనే ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ గా భావించి చెప్పిన పథకాలే కాకుండా చక్కని పథకాలు కూడా అమలుపరిచి ఈ రోజు అమలుపరిచిన ఘనత ఎవరిది అంటే మన అన్నది, మన జగనన్నదని మనం అందరం కూడా గర్వంగా సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా కూడా ఆయన ఎన్నికలలో ఇచ్చిన ప్రచారంలో ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు నేను కొనసాగిస్తూ అవే కాకుండా దానికి అదనంగా ఇస్తానని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులను, వాళ్ళ కార్యకర్తలను ఇంటింటికి పంపించి వాళ్లకు అక్కడ కుటుంబంతో కూర్చొని అక్కడ వాళ్లకు ఒక మిస్డ్ కాల్ పంపించి అలాగే ఒక ఓటీపీని పంపించి తర్వాత తాను ఎడిట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక మీకు మీ కుటుంబానికి మీరు ఇంత లబ్ధి పొందుతున్నారు, ఈ సంవత్సరంలో మీరు ఈ పథకాలన్నింటికి అర్హులు అవుతున్నారు, మీకు ఈ రోజు ఇంత అమౌంట్ మీకు చెందుతుంది అని ఒక బాండ్ రూపంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఆయన అదేవిధంగా దాని మీద సంతకాలు చేసి మరీ కూడా ప్రజలను మభ్యపెట్టి ఈ రోజు వాళ్ళు ఓటేయించుకొని అధికారంలోకి వచ్చిన పరిస్థితిని మనందరం కూడా గమనిస్తున్నాం. మనందరం కూడా ప్రజలందరికీ కూడా ఇప్పటికే అర్థమైంది. మనము మోసపోయామనే ఒక ఆలోచనలో కూడా ప్రజలందరూ ఉన్నారని మనందరికీ కూడా అర్థమవుతుంది. అదేవిధంగా సుపరిపాలన అని వాళ్ళ ఈ మధ్య తొలి అడుగు సుపరిపాలన అని ఒక కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం మనందరం చూసాం కదా. అయితే సుపరిపాలన అంటే నేను ఒక్కటి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, సుపరిపాలన అంటే వీధి వీధికి బెల్ట్ షాపులు పెట్టడం సుపరిపాలన అంటారా? సుపరిపాలన అంటే పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడాన్ని సుపరిపాలన అంటారా? మహిళలకు రక్షణ లేకపోవడాన్ని సుపరిపాలన అంటారా? సంవత్సరం లోపలే 1,60,000 కోట్లు అప్పు చేయడానికి సుపరిపాలన అంటారా? అదేవిధంగా ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. సుపరిపాలన దేన్ని అంటారు అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా మనం ఏ విధంగా ఎప్పుడైతే ప్రజలందరూ సంతోషంగా ఉంటారో ఆ రోజు సుపరిపాలన అని మనం అనుకుంటాం. కానీ ఈ రోజు చూసుకుంటే ఎవ్వరూ కూడా సంతోషంగా లేరు. రైతులు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు, ఉద్యోగస్తులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు సంతోషంగా లేరు, ఎవ్వరూ సంతోషంగా లేరు. సంతోషంగా ఉంటారు ఎవరంటే ఎవరికి సుపరిపాలన అంటే టీడీపీ నాయకులు మాత్రం ఇది సుపరిపాలన, వారికి మాత్రం ఇది సుపరిపాలనగా తెలుస్తోందని మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఏ రోజైతే మనం ప్రజలందరూ సంతోషంగా ఉంటారో, ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ అమలు పరుస్తారో ఆ రోజు ఖచ్చితంగా ఆ రోజు సుపరిపాలన అనుకోవాలి. ముందే సుపరిపాలన అని అనకూడదని మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. సో ఈ రోజు మన జగనన్న ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మన జగనన్న చాలా చేశాడు, కానీ మనం చేసింది ఎక్కువ
చెప్పుకునేది తక్కువ, వాళ్ళు చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. సో ఎందుకంటే వాళ్ళ పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది, పర్ఫార్మెన్స్ మాత్రం వీకే. అయితే ఈ రోజు మీ అందరికి కూడా నేను ఒకటి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా ఒక విషయం తెలియజేస్తున్నాను. ఈ రోజు మన జగనన్న ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దీన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి ఖచ్చితంగా అందరూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో బాండ్ను, దాన్ని ప్రజలకు ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మనం ఏదైతే మోసపోయామని వివరంగా తెలియజేసినట్టుగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాను. గ్యారెంటీ అని చెప్పి మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బుధవారం అమరావతిలో మీటింగ్ పెట్టి ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి ఇన్ఛార్జి కూడా గ్రామాలకు వెళ్ళండి, మరి తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మరి అదేవిధంగా వాళ్ళు బాబు సూర్యుడి భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి ఏ విధంగా మోసానికి పాల్పడినారు, మరి ఏ విధంగా ఇచ్చిన హామీలు ఇవ్వకుండా మోసం చేశారు అని చెప్పి ప్రజలకు వివరించి ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పటికే సంవత్సరం అయితే ఉంది. ఈ సంవత్సరంలో కూడా ఇప్పటికే ఎన్నో ఆందోళన కార్యక్రమాలు కూడా చేసినాం. మనం ఓడిపోయినా కూడా నిత్యం ప్రజలతో ఉండి, ప్రజలకు అండగా ఉండి, ఈరోజు ఒక రాక్షస ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తా ఉంది. ఏదైనా చిన్న ఒక 50,000 లక్ష రూపాయలు బాగింటే బాండ్ ఇచ్చినావు అని చెప్పి పోలీస్ స్టేషన్లకు పిలిపించి లాకప్ లో వేసి కొట్టి కూడా ఈరోజు డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు అదే ప్రతి ఓటర్కు కూడా బాండ్ ఇచ్చినారు. మీ ఇంట్లో 5 లక్షలు వస్తుంది, మీకు ఇంట్లో 3 లక్షలు వస్తుంది, నీకు 15,000, నీకు 18,000, నీకు 30,000 అని చెప్పి. మరి బాండ్ ఇచ్చిన తర్వాత మనకు బాండ్ ప్రకారంగా బాకీ ఉన్నట్టు ప్రతి సంవత్సరం కూడా 1,04,000 కోట్లు ఈ యొక్క బాబు సూర్యుడి భవిష్యత్తు గ్యారంటీ వాళ్ళు ఇచ్చిన హామీలు 1,04,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇవ్వాలి. మరి అదేవిధంగా 5 ఏళ్లలో 5,20,000 కోట్లు ప్రజలకు ఇవ్వాల్సి ఉంది. మరి ఇప్పటికే 1,04,000 కోట్లు ఎగరగొట్టడం జరిగింది. ₹1 ఇవ్వలేదు. మనం కూడా మరి పోలీసులు నిజాయితీగా వ్యవహరిస్తే, ఎందుకంటే ఎవరు ఒక చిన్న వ్యక్తి తప్పు చేస్తేనే లోపలేస్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద పదవిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంతమంది ప్రజలకు ఈ విధంగా బాండ్ ఇచ్చి మోసం చేశారు కాబట్టి ఖచ్చితంగా మరి మనం కూడా కంప్లైంట్ ఇస్తాం. మరి పోలీసులు మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయగలరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ విధంగా ప్రతి దినము కూడా కూర్చుంటే లేసే కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఏదైనా తప్పు లేకపోయినప్పుడు కూడా మరి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. మరి అదేవిధంగా గత 5 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా మన ఇక్కడ ఉండే శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడు కూడా ఒక గుడ్ బుక్ అనేదే మనం చూసినాం తప్ప ఎప్పుడు కూడా రెడ్ బుక్ అనేది ఎప్పుడు కూడా చూడలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మొదటి నుంచి కూడా స్వాతంత్ర్యం వచ్చిన 75-76 సంవత్సరాల కాలంలో ఒకటే ఉంది. కానీ ఇప్పుడు కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రజలు, ఎందుకంటే ఈరోజు ప్రజలు వాస్తవాన్ని ఇప్పుడు గమనిస్తా ఉన్నారు. కానీ 5 సంవత్సరాల కాలంలో మన కార్యకర్తలు చాలా విధాలుగా, ఆర్థికంగానూ అన్ని విధాలుగానూ చాలా వరకు బాగా నష్టపోవడం జరిగింది. మరి 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డాం.
నేను ఇక్కడ పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, కల్పనారెడ్డి గారు కూడా ఉన్నారు మనకు ఇన్ఛార్జిగా. ముఖ్యంగా ఈ యొక్క కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో, ఎందుకంటే మొదటి నుంచి కూడా వ్యాక్సిన్ గ్రామాలు ఉన్నాయి. మరి ఇప్పుడు గతంలో కంటే కూడా 100 రెట్లు పోలీసులు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రతి వ్యక్తి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, కేసులు పెట్టడం, జైల్లో నుంచి బయటకు వస్తానే మళ్లీ కేసులు పెట్టి మళ్లీ లోపలికి పంపించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆవేదనలు కూడా చెందుతా ఉన్నారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనికి రిడానేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చాలా వరకు మరి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా పార్టీ కోసం, మన జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తా ఉన్నారు. ఈరోజు అసలు ఏదైనా ఒక మీటింగ్ రావాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఏదైనా ఒక మీటింగ్ వస్తే కూడా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టించి, ముఖ్యంగా మా ప్రాంతంలో మైనింగ్ ప్రాంతం, ఆ మైనింగ్ ప్రాంతం కాబట్టి ఆ మైనింగ్ ఓటర్ల మీద కేసులు పెట్టడం, ఆ యొక్క గనువులు లీజులు రద్దు చేయడం, వాళ్ళ బుక్లైన్లు సీజ్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కోట్లాది రూపాయలు కూడా జరిమానాలు కూడా విధించడం జరిగింది. కాబట్టి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన కార్యకర్తలను, మన నాయకులను, పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు ఏ కార్యక్రమం పెట్టినా కూడా కార్యకర్తలు అందరూ కూడా భయపడకుండా ఈరోజు ప్రతి మీటింగ్ కూడా హాజరవుతా ఉన్నారు. మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కూడా చేస్తా ఉన్నారు తప్పకుండా. ఎందుకంటే చాలా వరకు మన కార్యకర్తల్లో కూడా కొంత ఒక నిరాశ అనేది కూడా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనం అనుకున్నంతగా కార్యకర్తలు కూడా ఏమి చేయలేకపోయినాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మన అధికారం వచ్చిన వెంటనే ఆర్థికంగా పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్త కూడా బలోపేతం చేస్తాము. అన్ని విధాలుగా మీకు ఏ కేసు అయితే పాత నైజాన్ని బయటకు తీయడం అనేది క్లియర్గా జరిగింది. ఒక్కసారి అందరూ ఒక్కసారి నేను ఈ మేనిఫెస్టోలో బాబు చెప్పిన అది ఒక్కసారి చూపెడతాను మీకు. భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేశారు. 24 టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తు గ్యారంటీ అనే వాగ్దానం ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ రకంగా ఒక బాండ్ ఇవ్వడం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టించారు. బాండ్ పెట్టి సంతకాలు పెట్టి ప్రజలకు ఏ రకంగా మోసం చేశారు మనం అందరూ చూస్తాం. అసెంబ్లీ సాక్షిగా ఈ స్కీములు చూస్తే భయమైతే ఉందని చెప్తారు. అన్ని రకాలుగా ప్రజలు మోసం చేసుకుంటూ పోవడం తప్ప అతను చేసింది ఏమీ లేదు. 1 సంవత్సరం అయిన తర్వాత మనం ప్రతి వాడకు, గ్రామానికి, వార్డుకు పోయి చంద్రబాబు నాయుడు చేసినటువంటి నష్టాన్ని మనం సవీరంగా వివరించి ఏ రకంగా మోసం చేస్తూ పోతా ఉన్నారు, మనకి ఏ రకంగా నష్టపరుస్తూ ఉన్నారు, మనకు అతను చెప్పిన స్కీముల ప్రకారము ఎంత నష్టం జరిగింది, గత సంవత్సరము ఈ రకంగా ఎగరగొట్టిన అమౌంట్ ఎంత, భవిష్యత్తులో ఎంత అనేది క్లియర్ గా మనం ప్రజలకు తెలిపాల్సిన అవసరం ఉంది. దానికోసం అని చెప్పేసి ఈ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేసుకున్నాము. మనం ఖచ్చితంగా వెళ్లి ప్రజలకు ఏ రకంగా నష్టపోయినారు అనేది సౌర్యంగా వివరించాలని చెబుతూ, అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా ప్రజలను, కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెడతా ఉందని చెప్పేసి క్లియర్ గా తెలిపి, ఈ రకంగా రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల కంటే అధోగతి పాలు చేసే రకంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని తీసుకుపోతా ఉన్నారు. ఇప్పుడే చాలా మంది పెద్దలు చెప్పారు, ఇంతవరకు ఇంత దిగజారు రాజకీయము ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయలేదు. ఈ రకంగా విపరీతమైన అప్పులు, విపరీతమైన నష్టాలు చేసుకుంటూ
ప్రజలను మోసం చేస్తూ తన నాయకులకు తన వాళ్ళకు కడుపు నింపుకుంటూ ఆ దిగజారుతనానికి ఎవరన్నా ఎదురొడ్డిపోతే వాళ్ళ మీద అనవసరమైన కేసులు పెట్టి వాళ్ళు భయోత్పాదం సృష్టించే రకంగా చేసుకుంటూ ఒక రాక్షస రాజ్యం ఏ రకంగా చేస్తుందో ఆ రకంగా చేసుకుంటూ పోతా ఉన్నారు. మేమైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవ్వరే కానీ వాళ్ళ రెడ్డు గుద్దుకు భయపడం, వాళ్ళు చేసే ఏ ఒక్క దానికి కూడా భయపడేదే లేదు. ప్రజల దగ్గరికి మన ప్రతి స్కీమ్ తీసుకొని పోయి చెబుతాము. చంద్రబాబు నాయుడు దగ్గర చేసినటువంటి వాగ్దానాన్ని అమలుపరిచే వరకు మేము అతన్ని నిద్రపోనివ్వము. మేమెప్పుడు జగనన్నతో పాటు ఉంటాము. జగనన్న చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తాము. ప్రజలతో మేము ఎప్పుడు ఉంటాము. అధికారంలో ఉన్నా అధికారం కోల్పోయినా ప్రజల కోసమే మేము పనిచేస్తామని చెప్పేసి చెప్పుకుంటూ మనమందరూ ఈ భవిష్యత్తు కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కోఆర్డినేటర్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మన పార్టీ అబ్జర్వర్ పార్లమెంట్ పార్టీ అబ్జర్వర్ కల్పలతారెడ్డి గారికి, వేదిక పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా స్థాయి కార్యకర్తలకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, మండల కోఆర్డినేటర్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మన అందరం కూడా ఇక్కడ సమావేశమైంది మీ అందరికీ కూడా తెలుసు. రేపు మన పార్టీ యొక్క కార్యక్రమం చేపట్టబోతుంది. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా మనం ఏ విధంగా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి వివరించడానికి ఈరోజు అందరం కూడా ఇక్కడ సమాయుక్తం అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం విజయవంతం చేయాలా. ప్రతి ఇంటికి కూడా రేపు 1వ తారీఖు నుంచి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి మేము అన్ని చేసేసామని చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు మనం వాళ్ళు ఏం చేసినారు, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకి న్యాయం జరిగింది, చెప్పిన కార్యక్రమాలన్నీ ఏ విధంగా వచ్చాయి, ఈ రోజు ఏమి చేయకుండానే అన్ని చేసినా ఏ విధంగా వాళ్ళు అబద్దాలు చెప్తున్నారు అనేది ఒక్కసారి ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సాక్షాత్ వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్తా ఉన్నాడు, నేను అన్ని చేసేసాను, ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉందంటే వాళ్ళ నాలిక మందము అని. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను ప్రజలందరినీ కూడా మనం తీసుకెళ్లాల్సిన ఇదే విషయం. ఈరోజు మహిళలకు 1500 ఇస్తాడు ప్రతి నెల. ఎంతమంది మహిళలకు వచ్చింది? ఈ రోజు నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎంతమందికి ఆ నిరుద్యోగ వృత్తి వచ్చింది? రైతు భరోసా పోయిన సంవత్సరం ఇలా, ఈ సంవత్సరం ఇంకా ఇలా, ఇప్పుడు కూడా కేంద్రం ఇస్తే దాంట్లో నా వంతుగా నేను కొద్దిగా ఇస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. క్రాప్ ఇన్సూరెన్స్ ఇలా ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఫ్రీ బస్సు లేదు. గత సంవత్సరం అమ్మఒడి లేదు. ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఒక్క కార్యక్రమం అంటే ఒక్క కార్యక్రమం చేయలేదు. ఒక్క వర్గం కాదు, ప్రతి వర్గానికి సంబంధించిన వ్యక్తులు అంటే రైతులని, మహిళలని, విద్యార్థులని ప్రతి ఒక్కరిని మోసం చేసిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు అతి త్వరలో మనకి లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారనేది వాళ్ళకి తెలియజేయాల్సిన పరిస్థితి, బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పటికే మన జిల్లాలో మనం ఏ ప్రోగ్రాం చేసినా, పెద్ద ఎత్తున మన వెన్నుపొట్టు దినం చేసినా, ఇంకో కార్యక్రమం చేసినా, ప్రతి తాలూకాలో ప్రతి దగ్గర కూడా మనం పెద్ద ఎత్తున దాన్ని సక్సెస్ చేసుకునే పరిస్థితి ఉంది. మనకి ఇందాక అన్న వాళ్ళందరూ చెప్పినట్టు ఏ విధంగా అయితే పోలీస్ కేసులు పెట్టి హెరాస్మెంట్ చేస్తా ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఇంకా మా ఆళ్లగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోళ్ల దిబ్బల మీద వేసే కోళ్ల దగ్గర నుంచి రోడ్ల మీద తిరిగే బస్సుల వరకు ప్రతి దానికి ట్యాక్స్ కట్టాల్సిందే. అక్కాబావ ట్యాక్స్ అని ఫోటో పెట్టారు, ఈ ట్యాక్స్ కట్టాల్సిందే. ఆఖరికి ఆవుపిలం టెండర్లలో, గేట్ల టెండర్లలో ఎంటికలు భూమనే అంటే దేవుడికి సమర్పించుకుంటే తలనీళ్ళకు కూడా చుట్టూ కూడా వీళ్ళకి ట్యాక్స్ కట్టే పరిస్థితికి తీసుకొని వచ్చినారు ఈరోజు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికంటే ఎంతో జూనియర్ ని, ఎంతో మంది రాజకీయ నాయకులు, తాలూకా స్థాయి, మండల స్థాయి నాయకులు ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు, అన్న ఇప్పటివరకు ఇటువంటి పరిస్థితులు మేము ఎప్పుడు కూడా చూడలేదన్నా. ఎన్నో రాజకీయాలు, ఎంతో ఫ్యాక్షన్, బాంబుల కాలం చూసినాం కానీ ఇటువంటి హెరాస్మెంట్ కానీ ఇట్లా డబ్బుల కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేసే ఇంతవరకు మేము చూడలేదని చెప్పి చెప్తా ఉంటారు. ఆఖరికి ఒక టెండర్ వస్తే ఆ టెండర్ ఆ ఊర్లో వస్తుంది అని చెప్పి తెలిస్తే ఆ ఊర్లో వైసీపీ వాళ్ళు ఎక్కడ పోటీకి వస్తారని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ ఊర్లో కాకుండా చేసే టెండర్లు మేము పాడుకునే పరిస్థితి అని చెప్పి ఈరోజు అట్లాంటి పరిస్థితులు వచ్చాయి. ఖచ్చితంగా దీని మనకేం కొత్త కాదు, దీనికి రెట్టింపుగా ఉందని మనం చెప్పే సమాధానం మాత్రము ఖచ్చితంగా గట్టిగా సమాధానం చెప్తాము. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరూ అధైర్యపడని అవసరం లేదు. వీళ్ళు
ఈ రోజు ఒక ప్రిస్టేజ్ కోసమో మంచి కోసమో ఏమి చేయడం లేదు. వాళ్ళు జోబులు నింపుకోవడానికి కోసం చేసే కార్యక్రమాలు తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు మేలు చేయాలో, ప్రాంతానికి మేలు చేయాలో నమ్ముకున్న కనీసం వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలకు కూడా మేలు చేసే పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళు లేరు. ఈ రోజు ఆ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా మనం దీని మీద పెద్ద ఎత్తున పోరాడాలా. అన్న చెప్పినట్టు 3 నిమిషాలే టైం చెప్పినారు, టైం అవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఈ ప్రోగ్రామ్ ని అన్న వివరిస్తారు. మనం పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి, వారి హామీల గురించి, తర్వాత వారు ఓటీపీలు ఇచ్చి ప్రతి ఇంటికి కూడా మీకు సంవత్సరానికి ఇంటికి వస్తుంది, 5 సంవత్సరాలకి ఇంటికి వస్తుందని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరిగింది. అదేవిధంగా బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లు కూడా ఈ విధంగా ఇద్దరు కూడా సంతకాలు పెట్టి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు ఇద్దరు కూడా ఇచ్చిన బాండ్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇందాక మనము చూసిన ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ లోనే. అదేవిధంగా చంద్రబాబు ఎన్నికల ముందు హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నీ కూడా రైతుల కింద ఒక్కొక్క హామీకి సంబంధించి అవన్నీ కూడా ఉన్నాయి. మరి ఆయన మోసాల వల్ల ఎంత నష్టం వాటిల్లింది ప్రతి కుటుంబానికి. చంద్రబాబు ఎటువంటి పథకాలు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్న 5 సంవత్సరాలు ఇచ్చిన పథకాలు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే రేపు మీరు గ్రామాల్లో పోయినప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా మనం చెప్తే బాగుంటుంది. మనందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. మరి మామగారిని వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు రామారావు గారు పెట్టిన మద్యపాన నిషేధం కానీ, ₹2 కేజీ బియ్యం కానీ, ఇలాంటి హామీలన్నీ కూడా వారిని గెలిపించాయి. గెలిచిన తర్వాత రామారావు నుంచి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లోనే ఆర్థికంగా మాకు ప్రభుత్వానికి ఇబ్బందులున్నాయి. మరి ఈ ఇబ్బందులన్నీ ఎదుర్కోవాలంటే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయక తప్పదని చెప్పి చేయడం జరిగింది. అదేవిధంగా ₹2 కేజీ బియ్యాన్ని ₹5.25 చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయినా కూడా మళ్ళా 2014లో అతను చెప్పిన హామీలన్నింటినీ కూడా మన వాళ్ళందరూ కూడా, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసపోయి అప్పుడు మళ్ళా అతన్ని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా 2024లో అదే తరహాలో చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక అబద్దాలు చెప్పి, అనేక మోసపూరిత మాటలు చెప్పి అందరినీ నమ్మించడానికి ఒక్కొక్క అబద్దాన్ని 10 మంది చేత 10 సార్లు చెప్పించి పూర్తి స్థాయిలో సఫలీకృతుడై అధికారంలోకి రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పేదలందరికీ కూడా ఆదుకున్నాడా లేదా? కరోనా సమయంలో కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం, ఆ తేదీ ప్రకారం బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు, ఇందాక చాలా మంది వక్తలంతా చెప్పారు, కులం, మతము, ప్రాంతము, రాజకీయాలు ఏది కూడా చూడకుండా కేవలం పేదరికాన్ని చూసి అర్హులైన వారికి అందరికీ ఇచ్చారు. ఈ రోజు ఆయన చెప్పాడు ఎన్నికల ముందు ఏ కూడా ఆంక్షలు లేకుండా అమలు చేస్తామని. ఈ రోజు అన్ని కూడా ఆంక్షలే. మొన్న అమ్మఒడి ఇచ్చాడు. అమ్మఒడిలో దాదాపు 13,000 కోట్ల పైచీలకు ఇవ్వాలి. బడ్జెట్ లోనే 8,000 కోట్లు పెట్టారు. 8,000 కోట్లు పెట్టి కేవలం 3,000 కోట్లు ఇచ్చి మా అమ్మఒడి అయిపోజేస్తామని చెప్తా ఉన్నాడు. ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటామని భావనలో ఉన్నాడు తప్ప ప్రజలకు చెప్పిన మాటలు నెరవేర్చాలా. జగన్మోహన్ రెడ్డి గారు విధంగా మనం ఏది చెప్పామో అది చేయాలా అని చెప్పి ఆలోచన లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఇలాంటి వ్యక్తి గురించి పదే పదే మనం చెప్పనక్కర్లేదు. కానీ చెప్పకపోయినా మనం విఫలమైనట్లయితుంది. కాబట్టి మనం కూడా ప్రజలందరికీ తెలిసిన దాన్ని మళ్ళా గుర్తు చేసే విధంగా, అందుకే దీనికి ఆ పేరు అందుకే మనం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి, అదేవిధంగా దాని పేరు కూడా బాబు షూరిటీ,
మోసం గ్యారంటీ. ఆయన ఏం చెప్పినా కూడా మోసం తప్పితే చేయాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టి మనము ఈ కార్యక్రమానికి ఈ విధంగా మనం పేరు పెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు మన జిల్లా స్థాయిలో దీన్ని మొదలుపెట్టాం. తర్వాత మన జిల్లా అధ్యక్షుడు ప్రతి నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నియోజకవర్గ స్థాయిలో మొదలు పెడతారు. అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రతి మండలానికి వెళ్లి ఆ మండల స్థాయిలోనూ లేదా మున్సిపాలిటీ భయపడే ప్రసక్తే లేదు. వీళ్ళు అనుకుంటున్నారు మళ్ళా దబిడి వచ్చి నాకు వీళ్ళన్ని గుర్తు పెట్టుకుని వడ్డీతో సహా లెక్కేసి డబల్ వాయిస్తాం. తబలా రెండు బాగా వాయిస్తాం, ఇబ్బంది ఏం లేదు, గుర్తు పెట్టుకొని చేస్తాం ఆ పని. భయపడే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏది చిన్న ఏదో క్వశ్చన్ వేస్తే పోలీస్ స్టేషన్ బియ్యం ఇప్పుడు మందులే తింటున్నారు, 10 కోట్లు తింటున్నారు. ఇప్పుడు బియ్యం ఏమన్నా గోడౌన్లో వేస్తే ఇప్పుడు 18 రూపాయలు. మన 24 పెట్టినారు, 20 అయిపోయింది, 18 అంట. నేను ఎవరో చెప్తా ఉండి రే స్టోర్లోకి బియ్యం ఎవరికి అని ఇయ్యాకరా 12 రూపాయలు వేయడానికి డబ్బులు తీసుకొని పోను, నీకు 2 రూపాయలు ఎక్కువేసి నీకు 14 ఇస్తాం కానీ బియ్యం వేయకొని చెప్పినారంట. తీర్మా ఇది బాగుంది. ఇంకా మా సంచేందుకు మళ్ళీ కొట్టడం ఎందుకు, తూకం వేయడం ఎందుకు? ఇంత దుర్మార్గంగా పక్కన పోలీసులు నిద్రపోతా ఉన్నారు, పక్కన ఓపెన్ గా లారీలు పెట్టి లోడ్ చేస్తా ఉంటే ఒత్తాసు పలుకుతా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయింది ఇది? కట్టడి లేదా? ఇది ప్రజాస్వామ్యమా? ఎక్కడ పోతా ఉన్నా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు చూస్తా ఉన్నాం. అదే కాకుండా ఇసుక చెప్పేదేమో 884 రూపాయలు బాటా రేటు. మళ్ళా అటు 900 పెట్టొచ్చు, అటు 1000 పెట్టొచ్చు. బాటా రేటు పెట్టండి 884, 16 రూపాయలు ఎవరికో. మళ్ళా 16 కాకుండా ఇల్లు 600-650 రూపాయలు కొత్త లారీలు వస్తే ఎవరో పాపం పోయి రిటర్న్లు వస్తూ కనీసం డీజిల్ కన్నా వస్తారని లారీలు ఎత్తుకొస్తే 650 రూపాయలు కొని 884 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. మళ్లీ 100 రూపాయలు అదనంగా మన కాటాల మోసం. కాటాలో కనీసం ఒక లారీకి 4 టన్నులు కొట్టేస్తా ఉన్నారు. ఆ విధంగా ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు. అదే షాపులను రిజిస్ట్రేషన్ తోటా లీడర్లు వాళ్ళకు కూడా 200 రూపాయలు ఏదో కింద పైన అంటుంది. నేను చిన్నప్పుడు ఇంటుంటే టేబుల్ కింద ఏదో కింద పైన ఇవ్వాలంట రిజిస్ట్రేషన్ ఆఫీసులో. ఇప్పుడు ఏం లేదు, అంత పైన, కింద ఏం లేదు, అంత పైనే. టేబుల్ కింద లేదేం లేదు, అంత పైనే. చిన్న వాళ్ళకు చిల్లర దొంగలకు వాళ్ళకు 200 రూపాయలు 300 అంటే ఒక డాక్యుమెంట్. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే దేవస్థానాలు మొదలు పెట్టడమే. ఎక్కడ చూసినా ఏ దేవస్థానం చూసినా కుంభకోణాలే. ఎక్కడ చూసినా దేవుని లడ్లు కూడా కొరక తింటా ఉన్నారు, ఎలకల కొరక తినేట్టు. ఎక్కడ చూసినా నాణ్యత లోపాలు. ఏదన్నంటే దుర్మార్గంగా వెంకటేశ్వర స్వామి జోలికి పోతారు, మళ్ళీ శివుని జోలికి పోతారు. వీళ్లకు త్వరలో అందుకే పోయే కాలం వచ్చింది సంవత్సరంలోనే. అందుకే ఈరోజు నిలదీయాలని చెప్పి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల్లోకి వెళ్ళండి. మీరు ఆ రోజు బాండ్లు ఇచ్చి ప్రజలంతా మోసం చేసి మీ ఇంటికి ఒక 4 లక్షలు వస్తుంది మా ప్రభుత్వం వస్తే మాకు ఓటేమని చెప్పి ఆ రోజు ప్రజలకు ఇంటి వద్దకు వెళ్లి బాండ్లు, ఒకటి చంద్రబాబు నాయుడు షూరిటీ సంతకం, ఒకటి పవన్ కళ్యాణ్ గారి సంతకం, 2 సంతకాలు చేసి ఇచ్చినారు. ఆ బాండును చూపించిప్పుడు మా లెక్క మా గడ్డని అడగాల, మా లెక్క మా గడ్డని అడగాలి. మీరు అడుగుతారా లేదా? అడగాలంటే మీకు మైండ్ చేయాలి. ఎందుకంటే మీ బాధలు మీకున్నాయి, నాకు అర్థమైనది. మా శివ అన్న రామచంద్ర మాట్లాడినాడు, మాట్లాడేయాలి. వాళ్ళని మాట్లాడిస్తే ఏం చెప్తారో వాళ్ళ బాధ చెప్తారు. ఆ పాండి తీసుకొని పోతే అడిగితే ఏమనాలో వాళ్ళు ఏమంటారు, మనం ఏమనాలో మన సౌకర్యంగా అన్న చెప్తాడు. ఏమనాలో వాళ్ళు అడిగిన దానికి సమాధానం. ఎందుకంటే వస్తాయి. పాలూరు 1వ తేదీ నుంచి పోతున్నారు. మా ఆ సంవత్సర పాలన బ్రహ్మాండంగా అద్భుతంగా చేసేసినాం, అయిపోయింది. మేము చెప్పినట్టు నెరవేర్చినామంటున్నారు. ఒక గ్యాస్ ఇచ్చినది, అంత గ్యాస్ తప్ప ఏం లేదు, అదంతా గ్యాసే. 50 ఏళ్లకు ఇస్తానని పెన్షన్ దగ్గర కొట్టారు, ఇప్పటికి రాలే. ఇంకా బస్సు అని మా అక్క గారు ఆవాలే గోలో చూస్తున్నారు. ఎప్పుడైనా కొట్టాడితే ఇంకా అమలుకి ఎక్కుతారు. 50లకు పోతారో తెలుసు, శ్రీకాకుళం పోతారో తెలుసు. చిన్న బస్సు కదా, లెక్క లేకపోయినా అప్పుడైతే లెక్క అంతే రాని అడుగుతాండి. ఏమన్నా పోయిందంటే లెక్క జోలు పెట్టుకుని పోయిందే, లేకపోతే బంగారు మెడలో బంగారు వేసుకొని ఇప్పుడు అవసరం లేదు.
పిల్లోడు ఏడ్చే కూడా ఇప్పుడు బస్సులే తిప్పుకొని రావచ్చు, అన్నం లేకపోతే వాడు ఊళ్ళలో తిప్పుకురావచ్చు. మరి పిల్లోడు ఏడ్చే కూడా అని వీళ్ళు అనుకుంటున్నారు ఆడోళ్ళు, మా మనవాడు ఎప్పుడైనా ఇచ్చారు కూడా తిప్పుకొని వచ్చి మాట్లాడలేదు. అది కూడా లేదు. సంవత్సరం కోసం చేసిన బస్సు లేదు, తుస్సు. ఆ విధంగా పథకాలన్నీ 6 పథకాలు 7 పథకాలు అమ్మఒడి తల్లి దీవెన నన్ను ఇచ్చినాడు. 12కి 100 మంది నేను ఎప్పుడు లేదని చెప్పకూడదు. కొంతమందికి ఎగరగొట్టేసినారు. 63 లక్షల మందికి ఇచ్చినామంటున్నారు. లెక్కాచారమేమో 10,000 కోట్లు అంటారు. ఎట్లయితే 63,000 ఇంటూ 13,000 యా లెక్క చంద్రబాబు లెక్క అంటారు. లెక్కాచారం చేసుకుంటే క్యాల్కులేటర్ తీసుకొని కొట్టాలి మీరు, లేకపోతే సెలవు నుండి కొట్టుకోరు. ఎంత అవుతారు? 7,000 చిల్లర ఇస్తాడు, 10,000 కోట్లు ఇచ్చినాడు. ఇంకొక 11 అంటారు. నోటికి అది వచ్చేది. ఎక్కడిచ్చినారు? ఏం చేసినారు? నువ్వు అందరికీ ప్రతి ఇంటికి నీకు 15, నీకు 30, నీకు 45, నీకు 60 అని చెప్పి ఓట్లు వేయించి మోసం చేసి ఈరోజు డ్రామాలు ఆడతారు. అది కాదు మనం అడగాల్సింది. అసలైనది సంవత్సరం బాకీతో కట్టండి. ముందు అది కట్టిరాలి, ప్రజలకి రండి. అది కట్టకుండా ఒక సంవత్సరం మోసం చేసి ఎగరగొట్టి పోయిన సంవత్సరాన్ని ఇది ఇస్తే కదా ఇచ్చినట్టు అది ఇవ్వకుండా ఈరోజు నాకు కొత్తది ఇచ్చేసాలనుకుని కొంతమంది మళ్ళీ ఇస్తే నాకు పడింది లేప మళ్ళీ తీసేస్తారని భయం. వాళ్ళ భయం వాళ్ళది. మనం ఏం చేస్తాం? పల్లెల్లో పోతే ప్రాబ్లం అదే వస్తారు. నాకేమైనా తీసేస్తారా మళ్ళీ అడవై చూస్తే అని భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తీసేయడానికి ఇదే రాష్ట్రం వల్ల చుట్టుకుంటుంది. తీసేస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఈరోజు రైతు రుణమాఫీ పక్కన అది ఊసేలేదు. ఈరోజు రైతుకి ఇస్తానని 20,000 రూపాయలు మళ్ళా దాంట్లో 6,000 కలిపి అంటున్నాడు. అప్పుడేమో 6,000 కాకుండా ఇస్తానేనో 20,000 ఇస్తానన్నాడు. ఆ 20,000 జోలికి పోయిందే లేదు. మళ్ళీ 3 కంతులు ఉంటుంది. దానికి 3 కంతులు అంటున్నాడు మళ్ళీ. ఆ విధంగా ఆడపిల్ల 18,000 నిండితే 1500 అడగాల. సంవత్సరానికి 18,000 మా ఇంటి ఆడపిల్లలు ఉంటారు. 36,000 రావాలా. ముందు దాని కథ చెప్పబోయా అని అడగండి.